అంటే డబ్బులు ఆల్మోస్ట్ మా దగ్గర ఏమి ఉండేది. 80 రూపీస్ మా అత్త ఇచ్చింది. ఆ 80 రూపీస్ తీసుకొని 30 రూపాయలేమో ఇచ్చాను అతనికి, ఎవరు లారీ డ్రైవర్కి. శివరాంపల్లి అంటే 80 రూపీస్ తోటి మీరు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చేసిన. అంటే ఏదో వచ్చేద్దాం మనం, ఏంటంటే ఏ పని చేయడానికి కూడా అసలు మనకు ఏ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని హైదరాబాద్ రప్పించిందని? 80 రూపీస్ తో హైదరాబాద్ రావడం ఏంటండి? అంటే అట్లా కాదు, మనం ఏదైనా పని చేయొచ్చు. ఒక ఆర్టిస్ట్ నేను, ఎక్కడ బ్రష్ పెట్టినా నాకైతే ఫుడ్ ప్రాబ్లం లేదు అని అన్నటువంటి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తో వచ్చింది. కాన్ఫిడెన్స్ మొత్తం అసలు మీ confidence. పాకెట్ లో డబ్బులు లేవు కానీ మీ మైండ్ లో కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంతే అంతే మీ హార్ట్ లో వచ్చాను. మీ హార్ట్ లో కాన్ఫిడెన్స్ ఉంది. ఉంది. తర్వాత నాకు షెల్టర్ ఎక్కడ అనుకుంటే బస్ స్టాండ్ షెల్టర్. ఎక్కడ పోయినా మేము బస్ స్టాండ్ కూర్చుంటాం కదా. సో ఇది నాకు అర్థమైంది, బస్ స్టాండ్కి వెళ్ళిపోదామని చెప్పేసి బస్ స్టాండ్లో కూర్చున్నా. తను ఇంకెక్కడో కాంటాక్ట్ తీసుకుని నాగరాజన్ అని మా ఊరుకుండా అతను ఇక్కడ జైంటీలో సీట్ వచ్చింది అతనికి. సీట్ వచ్చింది. ఆ నంబర్ ఇచ్చాడు నాకు, అరే అటుకి వెళ్ళిపోరాని. ఇంకా నారాజన్కి ఫోన్ చేస్తే, ఆ మూర్తి నువ్వు ఎక్కడున్నావు రామ్మా ఇక్కడికి అన్నాడు. అక్కడి నుంచి ఆడు దెబ్బలు తిని 2 నైట్స్ ఆడు పడుకొని ఆ 50 రూపాయలు తీసుకొని ఫస్ట్ జైంట్